పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 15 రోజులుగా డయేరియా ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు అధికారులు. డయేరియా బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు మాత్రం విమర్శలకు దారితీస్తోంది. డయేరియా లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలతో పాటు అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అధికార యంత్రాంగం మాత్రం చేతులెత్తేసినట్టుగానే కనిపిస్తోంది. పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతి నగర్ లాంటి ప్రాంతాల్లో నీటి కాలుష్యం పెరిగిపోతోంది. వందల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. దీంతో నేరుగా ప్రభుత్వం రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. క్షేత్రస్థాయి సిబ్బందికి పలు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని, పర్యావరణ పరిస్థితులను మెరుగుపరచాలని, మురికి కాలువల్లో పూడికలు తీయాలని ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. సర్కార్ దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పైగా అప్పటికే డయేరియా ప్రబలి 10 రోజులు దాటింది. దీంతో నేరుగా మంత్రి నారాయణ మురికి తీసే పనికి ముందుకు రావాల్సి వచ్చింది. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను చూసి ఆగ్రహించిన మంత్రి, మీ వల్ల కాకపోతే నేనే మురుగు తీస్తానంటూ శుభ్రం చేసే పనిలో పడ్డారు. తమ ప్రాంతంలో మురికిని వదిలించడానికి మంత్రి వస్తే తప్ప పనులు కావా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సంబంధిత ఉద్యోగులపై, క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతిసార లాంటి వ్యాధులు ప్రబలకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఉద్యోగులు ఇలా నిద్రమత్తులో జోగుతున్నారు. చివరికి 15 రోజుల తర్వాత మంత్రి వచ్చి మురుగు కాల్వ శుభ్రం చేయాల్సి వచ్చింది.